టీటీడీపీ కూటమిలో పవన్ కి ప్రాధాన్యం బాగానే ఉంది. అదే సమయంలో ఆయన కీలకమైన శాఖలనే చూస్తున్నారు. ఇదిలా ఉంటే కూటమిలో టీడీపీలో చేరికలు ఎక్కువగా సాగుతున్నాయి. వైసీపీ నుంచి వస్తున్న వలసలు అన్ని సైకిల్ ఎక్కేస్తున్నాయి. జనసేనలోకి పెద్దగా రావడం లేదు అన్న మాట ఉంది. దీంతో ఇప్పుడు పవన్ గేర్ మార్చి స్పీడ్ పెంచారు అని అంటున్నారు. టీడీపీ కూటమిలో ముఖ్య భాగస్వామిగా ఉంటూనే కీలకమైన జిల్లాల్లో బలం పెంచుకునే వ్యూహాన్ని పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్నారు. గోదావరి జిల్లాలో ఇటీవల ఒక జిల్లా పరిషత్ చైర్పర్సన్ మొదట జనసేనలోకి వెళ్తామని చెప్పి ఆ తర్వాత సైకిల్ ఎక్కేశారు. దీంతో పవన్ కూడా కొంత అలర్ట్ అయ్యారు. మిత్రులుగా ఎంత ఉన్నా సరే ఎవరి రాజకీయం వారిదే అని అంటున్నారు. వైసీపీ నుంచి వస్తున్న నాయకుల్ని తాము మాత్రం ఎందుకు చేర్చుకోకూడదు అనే ఆలోచనలో పవన్ ఉన్నట్లు తెలుసు. దీంతో జనసేనాని గేర్ మార్చి గేట్లు ఎత్తేశారు అంటున్నారు. దీని ఫలితంగానే ప్రకాశం జిల్లాలో బిగ్ షాట్ గా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి వచ్చారని చెబుతున్నారు. పైగా ఆయన జగన్ దగ్గర బంధువు. దీంతో వన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్లు వైసీపీని వీక్ చేయడం, మోరల్ గా కూడా దెబ్బతీయడం జరిగిందని అంటున్నారు. దాంతో పాటు కృష్ణా జిల్లాలో కూడా మరో కీలక నేతను జనసేన తన వైపు తిప్పుకుంది. సామినేని ఉదయ్ భాను వైసీపీకి వీడి జనసేన కండువా కప్పుకొనున్నారు. దీంతో ఆ జిల్లాలో జనసేన జోష్ పెరిగింది. జనసేన ఎందుకు ఇలా ఒక్కసారి తన స్ట్రాటజీని మార్చుకుంది అంటే ముందస్తు వ్యూహమే అంటున్నారు విశ్లేషకులు. రేపటి రోజున ఎటు నుంచి ఎటుపోయిన తన బలాన్ని పెంచుకుంటే దానికి తగ్గట్లు రాజకీయ వాటా ఉంటుందన్న ఆలోచనతో ఇదంతా చేస్తున్నారని అంటున్నారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికలకు ముందు పవన్ ఒక మాట చెబుతూ ఉండేవారు. మన బలం ఎంతో తెలిస్తే వచ్చేసరికి మరింత డిమాండ్ చేయగలుగుతామని, ఇప్పుడు 21 సీట్లు గెలుచుకునే సామర్థ్యం ఉందని చెప్పారు. అందుకు వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే పవన్ పార్టీని రెడీ చేస్తున్నారని అంతా అంటున్నారు.